ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. నేను మీ సౌజన్య పబ్బా. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను కొన్ని కంప్యూటర్ అండ్ మగ్గం వర్క్స్ అయితే ఒక పెళ్లి కూతురికి రెడీ చేశాను అనమాట. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే తాండూర్ ఐబీ ఉంటది కదా, అక్కడ నుండి వచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. అంటే అంత దూరం నుండి కూడా వచ్చి మనకి ఇట్లా పెళ్లి బట్టలు ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటది. అండ్ చాలా ఇక్కడ నుండో వస్తూ ఉంటారు, మహారాష్ట్ర అండ్ దూరం దూరం నుండి వస్తూ ఉంటారనమాట. మహారాష్ట్ర, కాజ్నగర్, కరీంనగర్ ఇట్లా వస్తూ ఉంటారు. పర్టికులర్ గా ఇవైతే ఐబీ తాండూర్ నుండి అయితే వచ్చిందన్నమాట ఒక అమ్మాయి. సో తన పెళ్లి బ్లౌజులు ఇవన్నీ కూడా, అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళవి ఉంటారు కదా, వాళ్ళ ఆడపడుచు వాళ్ళందరివి కూడా ఉన్నాయి. సో నేనైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూడండి. అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కి రెడ్ బార్డర్ వచ్చింది కదా, సో దానికి ఇలా అయితే సెట్ చేసాము. సో చూపిస్తా డిజైన్ అయితే, ప్రతి ఒక్క డిజైన్ కూడా చూపిస్తాను అనమాట. అండ్ కస్టమైజేషన్ కాబట్టి చాలా బాగుంటాయి. అంటే ఏ శారీకి ఏ థ్రెడ్ యూజ్ చేయాలో అదే యూజ్ చేస్తాం కదా. సో ఇదన్నమాట డిజైన్, చాలా బాగుంది కదా. అండ్ ఒక్కొక్కటిగా చూపిస్తాను, ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి దీని శారీ వచ్చేసి వాళ్ళకి పంపించాను అనమాట. సో ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది. ఈ డిజైన్ అయితే తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది అనమాట, హెవీ లుక్ కనిపిస్తుంది. సో హ్యాండ్ అది, నెక్ వచ్చేసి ఇది అనమాట, ఫ్రంట్ నెక్ ఇది. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తా ఫస్ట్. సో శారీ ఇదనమాట. ఇప్పుడు ఇట్లా పేస్టల్ కలర్స్ బాగుంటున్నాయి కదా, సో ఆ శారీకి ఈ బ్లౌజ్ సెట్ చేశాను. మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇలా బార్డర్ ట్రెండింగ్ కదా, బ్యాక్ ఇలా వచ్చిందనమాట. దీనికి లట్కన్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఇచ్చాను. అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగుంటాయో, అసలు మగ్గంకి ఏ మాత్రం తీసుకోండి. సో బ్యాక్ ఇది, ఫ్రంట్ ఇది అనమాట. సో తొందరగా చూపిస్తున్నాను, వాళ్ళు వస్తా అన్నారు. వాళ్ళు వచ్చే లోపల నేను కూడా మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా యూజింగ్ గా అనిపిస్తుంది కదా, సో అందుకనమాట. సో ఈ శారీ ఇంకొకటి, ఈ డిజైన్ అయితే నేనైతే ఎన్ని వేపించాను అండి, చాలా వేపించాను. మగ్గం బ్లౌజ్ అనమాట ఇది. సో శారీకి డిజైన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. బ్యాక్ వచ్చి ఇలా కట్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటది ఇది వర్క్ అయితే. నేను దాదాపుగా ఒక 10 వరకు వేయించుంటాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇట్లా వస్తాయి. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. నేను కూడా వేయించుకుందాం అనుకుంటున్నా, అస్సలు టైం కుదరట్లేదు అనమాట. సో ఇది మగ్గ బ్లౌజ్, బాగుంది కదా, ఇదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, రన్నింగ్ కలర్ వచ్చిందంటే దగ్గరగా రెడ్ కలర్ అనమాట. దానికి నేను కంప్యూటర్ సెట్ చేసా. ఇది బాగుంది కదా. ఈ శారీ ఈ బ్లౌజ్ ఇంకా దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు తను అన్నట్టుగా సెట్ చేశాను. చూస్తున్నారు కదా, బ్యాక్, ఫ్రంట్ అండ్ హ్యాండ్స్. మెయిన్గా హ్యాండ్సే కదండి హైలైట్ అయ్యేది. సో అది బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట, ఈ శారీకి ఈ బార్డర్ వచ్చిందనమాట. దానికి మనం ఇలా సెట్ చేస్తాం. ఇంతకుముందు చూపించాను కదా, సో ఆ బ్లౌజ్ ఎంత బాగుంది కదా, అసలు మస్తు రిచ్ లుక్ వస్తుంది అనమాట. చాలా తక్కువ బడ్జెట్, ఇప్పుడున్న వాటిలో ఇది తక్కువ బడ్జెట్ అనమాట. ఎవరైనా నీట్ గా అండ్ సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ లైట్ వెయిట్ వస్తుంది, వర్క్ కూడా బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పేస్టల్ కలర్స్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి కదా, ఇది అన్నమాట. దీనికి మేము కాంట్రాస్ట్ గా ఇలా తీసుకున్నాము, దీనికి మగ్గం వర్క్ వేయించాను అనమాట. సో చూస్తున్నారు కదా కాంబినేషన్ అయితే. ఇంకా దీనికి నేను లేస్ వేయాల్సి ఉంది, లేస్ వేస్తా. కాకపోతే మీతో ఒకసారి షేర్ చేసుకుందామని లేట్ అవుతుంది. ఎంత బాగుంది కదా, మొత్తం మోతీ వర్క్ అండ్ జర్దోసి సీక్వెన్స్ వర్క్, ఎంత బాగుంది. ఎలిఫెంట్ డిజైన్ అనమాట ఇది.
అసలు వీడియోలో కనిపిస్తుందా, చాలా బాగుంది కదా. ఇట్లా ఫ్రంట్ కూడా ఒక ఎలిఫెంట్ వేయించాను, చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి. అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మన వీడియోస్ చూసి కూడా వస్తున్నారు అనమాట. ఇన్స్టాలో ఫాలో అయిన వాళ్ళు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో దీని డోరీస్ వచ్చేసి ఇట్లా సెట్ చేశాను అనమాట. సింపుల్గా తను కావాలనింది, సింపుల్గా అలా సెట్ చేసాం. అండ్ ఈ ఈ శారీకి కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడులా పింక్ అలా కాకుండా ఇలా రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసేసుకొని ఇలా సెట్ చేశాను అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, కొంచెం యూనిక్గా ఉందన్నమాట. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది, బీ షేప్ అంటారు కదా, సో అలా వచ్చింది. నీట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. కొన్ని వెయిట్ ఉంటాయండి, ఇదైతే లైట్ వెయిట్గా ఉంటుంది. సో కట్ వర్క్ వస్తుంది, దీనికి కూడా టాజల్స్ కొంచెం ఇలా చేశాను అనమాట ఫ్రంట్ ఇలా. ఇవి హ్యాండ్స్ హైలైట్ అనమాట, హ్యాండ్స్ చాలా బాగుంటాయి, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇది. నెక్స్ట్ ఇదన్నమాట, ప్యారెట్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్. సో దానికి ఇలా ఇప్పుడు ఎక్కువగా బార్డర్ కి సంబంధించిన బ్లౌజ్ డిజైన్స్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో ఇది వాళ్ళ మమ్మీకి సింపుల్ గా ఉంటది, హెవీగా కనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, కాంబినేషన్ చాలా బాగుంది, రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కదా. సో చాలా బాగుంది, చూస్తున్నారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి నేను ఇప్పటి వరకు అంటే 2-3 days లో చేసిన వర్క్స్ అనమాట. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. సో ఈ బ్లౌజులు అన్నింటిలో మీకు ఏ బ్లౌజ్ బాగా నచ్చింది నాకు కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.